అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు చికెన్ కర్రీ వండుతున్నానండి. నేను ఎప్పుడు చికెన్ కర్రీలో ఏది ఎక్స్ట్రా వేయలేదండి. నేను ఎలా వండుతానో రెగ్యులర్గా అలాగే ఉండేదాన్ని. టమాటా కానీ వంకాయ కానీ చాలామంది కలగలిపి వేసుకుంటారు, నేను ఎప్పుడు వేయలేదు. ఈసారి అయితే చికెన్కి కాంబినేషన్ ఇంకొక కలగలిపి వేసి వండుతున్నాను. అదేంటో కూడా చూసేయండి. చలి ఏంటండి బాబు, చాలా బీభత్సంగా ఉంది చలి. శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నానండి చికెను. ఇంకొక కలగలుపు అని చెప్పాను కదా, ఇదేనండి. టమాటా పేస్ట్ చేసుకుని పెట్టుకున్నాను, ఉడకబెట్టలేదండి. టమాటా అయితే పచ్చి టమాటాలే పేస్ట్ చేసుకుని పెట్టుకున్నాను. అలాగే వెళ్ళిపోయి మొత్తం మసాలా పేస్ట్ అండి అది. ఈ చలికి గొంతుగురం పట్టేసిందండి శుభ్రంగా. నాకైతే ఊపిరి రావట్లేదు. ఇంకా కొంచెం ఉన్నాయి, 3 రోజుల నుంచి మరీ దారుణంగా ఉంది. అందుకే డబ్బింగ్ చెప్పడానికి కుదరక సండే రోజు వీడియో ఇది ఇప్పుడు పెట్టాను. నా వాయిస్ చేంజ్ వల్ల అక్కడక్కడ కొంచెం వాయిస్లో కొంచెం ఏమైనా మిస్టేక్లు వస్తే ఏమనుకోవద్దండి. అలాగే మొదటిసారి మన వీడియో చూసినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది. అలాగే మా వీడియో ఇంకో 10 మందికి రీచ్ అవుతుందండి. నేను ఎప్పుడు చికెన్ కర్రీలో టమాటా అనేది ఎప్పుడు వేయలేదండి. ట్రై చేద్దాం, అసలు చాలామంది యూట్యూబ్లో వేస్తున్నారు కదా అనుకున్నాను. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇన్నాళ్ళు ఎలా మిస్ అయ్యానబ్బా అనుకున్నాను. ఇప్పుడు తగినంత కళ్ళుప్పు, కొంచెం పసుపు వేసుకున్నాను. అలాగే కొంచెం మసాలా పేస్ట్ వేసుకున్నాను. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వండుకు తింటారు. నేనైతే మా ఇంట్లో ఎలా వండుకుంటాం అలాగే చూపిస్తున్నాను, చూసేయండి. ఎటొచ్చినా ఈసారి అయితే టమాటా వేస్తున్నాను చికెన్లో. ఇప్పుడు క్లీన్ చేసుకున్న చికెన్ కూడా వేసుకుంటున్నాను. చెప్పాను కదా, మా ఇంట్లో ఫ్యాన్ అయితే రెగ్యులేటర్ పోయిందండి. డైరెక్టర్ అయిపోయింది, 5లో తిరిగేస్తుంది. నాకైతే ఫ్యాన్ లేకపోతే నిద్ర పట్టదు. ఫ్యాన్ కట్టెత్తేనేమో దోమలు చలికి తెగ పొడిసేస్తున్నాయి. మా ఆయన రగ్గు కప్పుకున్నా కానీ వణుకుపోతున్నారు పక్కన. ఫ్యాన్ కట్టే అంటున్నారు. నేనేం కట్టను బాబా, దోమలు కుట్టేస్తున్నాయి అన్నాను. సరే అని చెప్పి ఆలౌట్ తీసుకొచ్చారు. తీసుకొచ్చాక మరి ఆలౌట్ తీసుకొచ్చినప్పుడు ఫ్యాన్ కట్టేసి నేను ఆలౌట్ పెట్టుకుంటున్నాను. పెట్టినప్పుడు సిరిసాకర్ ఇద్దరు వేసి ఆ ఆలౌట్ కూడా కట్టేశారు. ముందేమో నువ్వు ఫ్యాన్ వేసుకోకు, నేను ఆలౌట్ తీసుకొస్తా అన్నారు. సరేలే, ఆయన ఇష్ట ప్రకారమే చలి కొనుక్కోతున్నారు కదా ఆయన అని. అందులో ఫ్యాన్ ఒకటి స్టెప్పులు తగ్గించుకోవడానికి లేదండి. డైరెక్టర్ అయిపోయి భయోమంటే 5లో తిరిగేస్తుంది. ఈ చలికి మరికాంతా ఇంకా చలి వచ్చేస్తుంది. మూత పెట్టుకుందాం. అప్పుడు సరే అని చెప్పి ఆయన మాట ప్రకారమే ఫాలో అవుతే విషయానికి వస్తాను మళ్ళీ. నెక్స్ట్ ఈ మిక్సీ పెట్టుకున్న మసాలా, ఇది టమాటా పేస్ట్ కూడా వేసుకున్నానండి. మీరు కావాలంటే ముక్కలు కోసుకుని కూడా వేసుకోవచ్చు. నేనైతే పేస్ట్ పెట్టాను టమాటా. ఆయన ఫోన్లో సరిగ్గా నువ్వుపోతున్నారు కదా ఆయన అని చెప్పి నేను తగ్గితే ఏం చేశారో తెలుసా, సిరిసాకం ఎదురుగళ్ళు వేసి ఈ ఆలౌట్ కట్టేశారు. ప్యాన్ వేసుకోవద్దన్నారు కదా అని ప్యాన్ మానేసి ఆలౌట్ పెట్టాను. ఆలౌట్ తెచ్చి ఆయన ఇచ్చారు. ఇటు ఫ్యాన్ వేసుకోవద్దన్నారు, అటు ఆలౌట్ కూడా నన్ను పడుకుని ఆలౌట్ కూడా కట్టేశారండి. అందులో మనం ఊరుకుంటామా, చిన్న దోమ నా ఇంటి మీద వాళ్ళగానే లేచి కూర్చున్నా. ఇలా చూసేతోటి స్విచ్ బోర్డు ఆలౌట్ వెలుగుతున్నది. ఏంటి ఆలౌట్ ఎవరు కట్టారంటే నేనే కట్టాను అన్నారు. ఎందుకు కట్టారంటే ఆ స్మెల్ వచ్చేస్తుంది అది అన్నారు. ఆ స్మెల్ రాకుండా ఉంటుందంటే స్మెల్ వస్తేనే దోమలు పోతాయి అని చెప్పాను అనమాట. చెప్పి అయితే ఫ్యాన్ వేసుకుంటున్నాను అన్న. వద్దులే ఫ్యాన్ ఎక్కువసాలి ఎందుకు అని మళ్ళీ లేచెళ్ళి ఆలౌట్ ఆన్ చేశారు ఆయన. అలా ఉంటుంది మగోడితో. ఆడ చెప్పినట్టు విన్నా కానీ ఏదో ఒకటి ఫిట్టింగ్ పెడతారు.
టేస్టీ చికెన్ కర్రీ అయిపోయిందండి. ఈ చికెన్ కర్రీ నేను మూతెట్టి అరగంట సేపుకి వచ్చానండి గ్యాస్ దగ్గరికి. ఆ అరగంట సేపులో మన కొబ్బరికాయ ముక్కలు చూపించాను కదా మీకు, మిగతా ముక్కలు అయితే పైన పోసాను డాబా పైన. అవన్నీ ఎత్తానండి ఇప్పుడు వరకు. గ్యాస్ అయితే సిమ్లో పెట్టి. ఇది సండే రోజు వీడియో, నెట్వర్క్ లేక వీడియో పెట్టలేకపోయినా అందులోకి గొంతుకు రొంప పట్టిందన్నాను కదా, వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా స్టోన్ బాగాలేదు, అందుకని లేట్ అయింది. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. గ్యాస్ కట్టేసాను, మూత తీసి చూద్దాం. మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఆల్ అవుట్ విషయం కదా, ఆల్ అవుట్ తీసుకొచ్చారు చూడండి. ఆల్ అవుట్ తీసుకొచ్చారు ప్యాన్ ఎట్టుకోవద్దని. ఆల్ అవుట్ పెట్టుకుంటే ఆల్ అవుట్ కట్టేస్తున్నారు, ప్యాన్ వేసుకుంటే ప్యాన్ కట్టేస్తున్నారు చూడండి. మరి ఇదిగోండి ఆల్ అవుట్ తీసుకొచ్చిన ఆల్ అవుట్. మీరు అనుకోవచ్చు ఇంత చలిలో కూడా ఫ్యాన్ వేసుకుంటున్నారా మీరని. అవునండి, నేను హోమియోపతి మందు వాడతాను, దానివల్ల తట్టుకోలేను. ఎంత చలిగా ఉన్నా ఫ్యాన్ తిరగాల్సిందే. రగ్గు ఫుల్గా కప్పేసుకుంటాను, ఫ్యాన్ తిరగాల్సిందే. రెగ్యులేటర్ పోయిన వల్ల డైరెక్ట్గా తిరిగేస్తుంది ఫ్యాను, లేకపోతే 3లోనో 2లోనో పెట్టుకుంటే సరిపోతుంది. వీటి ఆల్అవుట్ స్మెల్ వచ్చేస్తుందంట. స్మెల్ రాకపోతే దోమలు ఎలా పోతాయి? పొయ్యి ఒకటి వేసానండి ఇంటి దగ్గర. నీళ్ళు కాసుకుంటా పెరటి నిండా పుల్లలు చాలా ఉన్నాయని చెప్పి ఆయనకి మేము చేసేసి, ఆయనకైతే ఒక నీళ్ళ బిందె పొయ్యి మీద వేసాను. నీళ్ళు కాగుతున్నాయి. అయ్యగారు వచ్చి స్నానం చేస్తారనమాట. ఇదండి ఈరోజు వీడియో.